నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది. నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నా. అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నాలో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడా లేడా? నేను ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కావచ్చా? ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్? అసలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ నీలో ఉండడా అనేది ఐడెంటిఫై ఎలా చేసుకోవాలి? చాలా మంది యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి అని ఫస్ట్ ఒక అజంప్షన్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. కానీ అది ఒక అజంప్షన్ ఎందుకు అంటున్నా అంటే, అసలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఐడియా వచ్చే ముందు ప్లాన్ చేయాల్సిన మెయిన్ థింగ్, అసలు వీళ్ళు ఈ ప్రోడక్ట్ కి డబ్బులు కడతారా లేదా, అసలు ఒక టీమ్ ని ఎలా ఫామ్ చేయాలి, ఒక బిజినెస్ కి ఒక ఆపరేషన్స్ పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ 3 ఫేజ్లు అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఫెయిల్ ఇన్ దిస్ స్పేస్. వాళ్ళ లైఫ్ బాగుంది అని కంపేర్ చేసుకుంటే వాళ్ళు కెన్ నెవర్ బికమ్ ఎ ట్రూ ఆంటర్‌ప్రెన్యూర్. చాలా మంది వాళ్ళని వాళ్ళు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే ఒక ఫేమ్ లో మాత్రం అనుకుంటే మాత్రం, నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నా. ఇలా చాలా మంది స్టూడెంట్స్, ఆస్పైరింగ్ బిజినెస్ మెన్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇష్టం లేకున్నా గానీ ఈఎంఐల కోసం జాబ్ చేసేటోళ్ళు అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, నాలో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడా లేడా? నేను ఒక స్టార్ట్అప్ ఫౌండర్ కావచ్చా? ఇది చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ అయినా కానీ, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్? అసలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ నీలో ఉండడా అనేది ఐడెంటిఫై ఎలా చేసుకోవాలి? మెజారిటీ ఆఫ్ దెమ్ ఏమంటారు అంటే, నాకు ఒక మంచి ఐడియా ఉంది, నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తా, ఆ ఐడియా వల్ల చాలా మంది యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి అని ఫస్ట్ ఒక అజంప్షన్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. కానీ అది ఒక అజంప్షన్ ఎందుకు అంటున్నా అంటే, ఆ ప్రాబ్లమ్ వేరేళ్ళకి కూడా ఒక ప్రాబ్లమా, ఆ ప్రాబ్లమ్ కి వాళ్ళు డబ్బులు కడతారా అనే విషయాన్ని మనం ఎప్పుడు చెక్ చేయం. అసలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఐడియా వచ్చే ముందు ప్లాన్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఐడియా వాలిడేషన్. ఇది ఫస్ట్ స్టెప్. ఐడియా వాలిడేషన్ అంటే ఒక మార్కెట్ రీసెర్చ్. నువ్వు అనుకుంటున్న ప్రోడక్ట్ కి కస్టమర్స్ తోటి ఒక మార్కెట్ రీసెర్చ్. ఆ మార్కెట్ రీసెర్చ్ లో రైట్ క్వశ్చన్స్. ఆ రైట్ క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే, ఏదో చాట్ జీపీటీ నేను మార్కెట్ రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా, 10 క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా అని అనుకుంటే మాత్రం పప్పుల గాలేసినట్టే. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ నెవర్ నో దట్ వాట్ దే వాంట్. అండ్ వాళ్ళకి మనము ఒక రైట్ ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకో, అది చాట్ జీపీటీకి ప్రాంప్ట్ కాదు, ఒక కస్టమర్ కి ప్రాంప్ట్ ఇస్తే దే విల్ స్టార్ట్ టెల్లింగ్ వాట్ దే నీడ్. ఒక్కసారి ఆ మార్కెట్ రీసెర్చ్ అయిన తర్వాత ఆ రెస్పాన్సెస్ ని అనలైజ్ చేస్తే మన ఐడియాకి వాలిడేషన్ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు వీళ్ళు ఈ ప్రోడక్ట్ కి డబ్బులు కడతారా లేదా? ఎందుకంటే చాలా మంది ఈ మార్కెట్ రీసెర్చ్ చేయకుండా, నాకు ఐడియా ఉంది, నాకు మార్కెట్ తెలుసు అని డైరెక్ట్ గా స్టార్ట్అప్ లో దిగిపోతారు అండ్ దే స్టార్ట్ బిల్డింగ్ అన్ యాప్. ఆ యాప్ బిల్డింగ్ ప్రాసెస్ వితౌట్ వాలిడేషన్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఖర్చు కావడం మాత్రం గ్యారంటీ. బట్ యూ విల్ జస్ట్ హ్యావ్ ఎ యాప్ ఇన్ హ్యాండ్, నాట్ ఎ కంపెనీ. ఐడియా అండ్ ఐడియా వాలిడేషన్ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ టీమ్ ని ఒక దగ్గరికి తీసుకురావడం. అసలు ఒక టీమ్ ని ఎలా ఫామ్ చేయాలి, ఇదే ఒక పెద్ద టాపిక్. బట్ ఈ రోజు ఒక చిన్న డెఫినేషన్ లో చెప్తా. 3 parts ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టీమ్. ఫస్ట్ టీమ్ ఏంటి అంటే ప్రోడక్ట్/టెక్నాలజీ. ఈ ప్రోడక్ట్/టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే, నేను ఒక కోడర్ని, నేను ఒక ప్రోడక్ట్/టెక్నాలజీ టీంలో ఉంటా అంటే వర్కౌట్ కాదు. బట్ హీ షుడ్ బి ఓనింగ్ what the customer requires and understanding the technology language. And the second person is more important because he is the operations guy. ఒక బిజినెస్ కి ఒక ఆపరేషన్స్ పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు ఒక లాజిస్టిక్స్లో ఉన్నారనుకోండి, ఆ సీమ్లెస్ ప్రాసెస్ బిల్డ్ చేస్తారు. ఎడ్యుకేషన్లో ఉన్నారనుకోండి, ఇంటర్నల్ ప్రాసెసెస్ బిల్డ్ చేస్తారు. ఒక్కొక్క సెక్టర్లో ఈ ఆపరేషన్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే, దే ఆర్ లైక్ ఎ బ్రిడ్జ్. బట్ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్టికల్, మార్కెట్లో అందరు అబ్జర్వ్ చేసేది మార్కెటింగ్/సేల్స్. వీళ్ళు ఆ కంపెనీకి ఒక బయట దానికి ఒక ఫేజ్ లాగా, అండ్ దే స్టార్ట్ టెలింగ్ ద స్టోరీ ఆఫ్ ద కంపెనీ టు ద వరల్డ్. ఈ బకెట్స్లో మనం రైట్ టీమ్ని ఐడెంటిఫై చేసుకుంటే మన ఐడియా వ్యాలిడేట్ అయ్యింది. ఆ ఐడియా వ్యాలిడేషన్ అయిన తర్వాత ఆ ఐడియాని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావడానికి ద థర్డ్ స్టెప్, విచ్ ఇస్ ఎగ్జిక్యూషన్ విత్ ద టీమ్ విచ్ వి షార్ట్ లిస్ట్. ఈ ఎగ్జిక్యూషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలి అని. చాలా సార్లు చాలా మంది ఒక్కొక్క సెక్టర్కి ఒక్కో లాగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు స్పేస్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నావు అంటే, అన్లెస్ యూ హ్యావ్ ఎ టీమ్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ఇన్ ద స్పేస్, nobody tries to invest in you and you always feel నాకు ఐడియా ఉంది కానీ ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే,
లాట్ ఆఫ్ టైమ్స్ ఐడియా మీద కన్నా రైట్ టీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేరు కనుక. సో ఎగ్జిక్యూషన్ ప్లానింగ్, బడ్జెట్ ప్లానింగ్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ దిస్ ఫేజ్ అండ్ దిస్ ద మోస్ట్ క్రూషియల్ ఫేజ్. ఈ 3 ఫేజ్లు అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ fail in this space because this is uncontrollable. The 4th stage is timing. ఎలా అయితే ఐడియా స్టేజ్, టీమ్ స్టేజ్, ఎగ్జిక్యూషన్ స్టేజ్ అని 3 స్టేజ్లు మాట్లాడుకున్నామో, ఈ టైమింగ్ అనే స్టేజ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఇది ఎందుకు అన్కంట్రోలబుల్ అన్నా అంటే ఎన్విరాన్మెంట్ అనేది నీ చేతిలో ఉండదు. యూ డోంట్ కంట్రోల్ ద ఎన్విరాన్మెంట్. ఒక్కోసారి ఒక మంచి ఐడియా రాంగ్ టైమింగ్లో లాంచ్ అయింది అనుకోండి, ఇట్ విల్ ఫెయిల్ బిగ్ టైమ్. అదే ఒక నార్మల్ ఐడియా రైట్ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన, ఆ రైట్ టైంలో రైట్ పర్సన్ తోటి ఒక రైట్ ఇమేజ్ని ఆర్ మార్కెట్లోకి తీసుకుపోతే, అలాంటి సింపుల్ ఐడియాస్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయినవి మన హిస్టరీలో ఎన్నో స్టార్టప్స్ చూడొచ్చు. అలాంటివి మనకి కోవిడ్ అప్పుడు ఒక చిన్న మాస్క్ కంపెనీ నడిపినా కానీ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 4 స్టేజెస్ తోటి ఎనీ ఐడియాని మనం ఫిల్టర్ చేసుకొని రైట్ టీమ్ తోటి ఎగ్జిక్యూట్ చేసుకొని టెస్ట్ మార్కెట్ తోటి ఒక 100 యూజర్లు ఆర్ ఒక 150 పెయిడ్ యూజర్లు వచ్చినా కానీ రేపు ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. ఎలా అంటే 100 పెయిడ్ యూజర్స్ ఫర్ యువర్ ప్రోడక్ట్, ఒక 100 మంది ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని పే చేసి వాడిన వాళ్ళు ఉన్నారు అంటే, సార్ మీరు మాకు డబ్బులు పెడితే ఆ 100ని 1000 చేస్తాం, 1000ని 10,000 చేస్తాం అని అడిగే అవకాశం మాత్రం మీకుంటది. సో చాలా మంది నాకు ఐడియా ఉంది అని అంటారు, కానీ ఆ ఐడియాకి ఒక పెయిడ్ యూజర్ వచ్చిండు అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే గెటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఇవన్నీ స్టేజెస్ దాటినాక కూడా చాలా మంది వాళ్ళని వాళ్ళు ఒక ఆంటర్ప్రెన్యూర్ అనే ఒక ఫేమ్లో మాత్రం అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ రాంగ్. అందరూ ఆంటర్ప్రెన్యూర్స్ అని అనుకోకండి, అండ్ ఆల్ కెన్ నాట్ బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్. ఆంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ జాబ్ వదిలేసి నేను స్టార్ట్ చేసేస్తా అని స్టార్ట్ చేస్తే, ఫస్ట్ థింగ్ వాళ్ళు కిక్ స్టార్ట్ కేటగిరీయా ఆర్ సెల్ఫ్ స్టార్ట్ కేటగిరీయా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక జాబ్లో ఉన్నప్పుడు ఒక బాస్ మీద భయంతోటో ఒక మేనేజర్ తిడతాడనో మనం పనిచేస్తే, అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ కిక్ స్టార్ట్ అనేటోళ్ళు అంటే ఎవరో ఒకరు పక్క నుంచి పుష్ చేస్తే తప్ప పని స్టార్ట్ చేయరు. అదే సెల్ఫ్ స్టార్ట్ అనుకోండి, సెల్ఫ్ స్టార్ట్ అంటే నీకంటూ నీ ఇష్టంతో ఆ మ్యాడ్నెస్ తో చేస్తూ చూడు, అలాంటి వాళ్ళు విల్ బికమ్ ట్రూ ఆంటర్ప్రెన్యూర్స్ బికాస్ దే ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ద ప్రాబ్లమ్. అదేదో ట్రెండింగ్లో ఉంది కదా, నేను దిగేద్దాం, ఇప్పుడు ఏఐ నడుస్తుంది, ఏఐలో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామంటే సడన్గా ఏఐ బంద్ అయింది అనుకోండి, ఆర్ ఇంకోటి ఏదో కొత్త టెక్నాలజీ వచ్చింది అనుకోండి, ఆర్ గూగుల్ అదే ఏఐ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే వీడికి ఇంట్రెస్ట్ పోతుంది. నెక్స్ట్ డే వీళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగుంది అని కంపేర్ చేసుకుంటే వాళ్ళు కెన్ నెవర్ బికమ్ ఎ ట్రూ ఆంటర్ప్రెన్యూర్స్, because entrepreneurship is more a sacrifice than the fame that which we think about. So understand all the 4 stages and ninnu nu okati evaluate chesko that are you a true entrepreneur. If you are solving a real problem, then the market and the world will wait for you, and once you launch it, you will arrive on the bigger stage. Entrepreneurship meeda mee opinions aina inka mee questions unna or mee ideas validate cheddam anukuntunna, feel free to comment on this or tag your friends who want to become entrepreneurs. Alanti valla guidance kosamaina gaani feel free to reach out and comment on this channel, because if you subscribe to this channel, you will start getting more information. Ilanti content, meeku vankoche content we will bring to you. Yours Sri Charan Lakkaraju.